అందరికీ నమస్తే. మీ రమ్య. ఈరోజు మనతో పాటు డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. మనకు తెలియని ఎన్నో హెల్త్ టిప్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ముందుగా నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సో, అందరూ కూడా ఇబ్బంది పడే ప్రాబ్లమ్ లేకపోతే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యే ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే హెయిర్ లాస్. యాహ్! ముఖ్యంగా అబ్బాయిలలో చూసుకుంటే అయితే ఒక 28, 29 నుంచి స్టార్ట్ అవుతుంది బట్టతల. రైట్. యాహ్! ఒకవేళ అది వచ్చిందంటే బయటికెళ్ళి కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేరు. అమ్మాయిలు కూడా అంతే. హెయిర్ చాలా తక్కువగా, థిన్‌గా చూడ్డానికి కొంచెం అంటే అమ్మాయి అందంగా కనిపించడానికి హెయిర్ ఒక ముఖ్య ప్రధాన పాత్ర అంటారు కదా! ఒకవేళ హెయిర్ లేకపోతే అమ్మాయిలు ఎంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారన్నది మనందరికీ తెలుసు. సో, వాళ్ళ కోసం కొన్ని మంచి హెయిర్ అతి త్వరగా పెరిగే టిప్స్ మీరు చెప్పండి. సో, మెయిన్‌గా మనం చూసే ప్రాబ్లమ్ ఇదే అండి. సో, హెయిర్ లాస్‌కి ఏదో ఒక ఆయిల్ అనో, లేకపోతే ఏదో టిప్స్ అనో హ్మ్. ఇలా అడుగుతూ ఉంటారనమాట. దీనికంటే మనము ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు హెయిర్ లాస్ అంటే ఏంటి అని మనం బేసిక్ నాలెడ్జ్ ఒక జస్ట్ 5 మినిట్స్ ఈ వీడియో చూస్తే హ్మ్. బేసిక్ నాలెడ్జ్ వస్తది. ఆ నాలెడ్జ్ ప్రకారం ఫాలో అయితే ఎవరికన్నా హెయిర్ వస్తుందనమాట. ఓకే. సో, సింపుల్ మనకు హెయిర్ లాస్‌కి టిప్పో, లేకపోతే ఒక ఆయిలో, లేకపోతే ఒక షాంపూనో కంటే అసలు హ్మ్. ఏంటి హెయిర్ లాస్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. మనకు ఎండలో పోతే హెడేక్ వస్తుంది. రైట్? హ్మ్. లేకపోతే ఒక వైరల్ ఫీవర్ వచ్చినా హెడేక్ వస్తుంది. హ్మ్. లేకపోతే ఒక పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్స్ ఉన్న హ్మ్. హెడేక్ వస్తుంది. హ్మ్. సో, అక్కడ మనం బ్రెయిన్ ఏదైనా ఇబ్బందిగా స్ట్రెస్ తీసుకున్న హెడేక్ వస్తది. ఏం రైట్. చేసినా హెడేక్ వస్తాయి. హెడేక్ కామన్ మనం రైట్. అన్‌హెల్తీగా ఉంటే. రైట్. ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్ అనేది డిసీజ్. హ్మ్. స్ట్రెస్ అనేది డిసీజ్. హ్మ్. వైరల్ ఫీవర్ అనేది డిసీజ్. హ్మ్. ఎండలో తిరగడం అనేది డిసీజ్. హెడేక్ అనేది డిసీజ్ కాదు. ఒక సింప్టమ్. హ్మ్. ఓకే. రైట్? ఈ సింప్టమ్ మనకు కొన్ని వందల డిసీజ్‌లో వస్తది. హ్మ్. అదే విధంగా హ్మ్. హెయిర్ లాస్ అనేది గూడా, హెయిర్ ఫాల్ గూడా హ్మ్. ఒక సింప్టమ్. హ్మ్. ఇట్స్ నాట్ ఎ డిసీజ్. హ్మ్. హెయిర్ ఫాల్ అనేది రావడానికి కొన్ని వందల, వేల డిసీజెస్ ఉన్నాయి. హ్మ్. ఏ డిసీజ్‌లోనా హెయిర్ ఫాల్ కావచ్చు. హ్మ్. కాకపోతే ఏంటంటే, చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, హెయిర్ ఫాల్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. ఇట్స్ ఎ సింప్టమ్ హ్మ్. డ్యూ టు డిఫరెంట్ డిసీజెస్. మనం హ్మ్. ఆ డిసీజ్‌ని ట్రీట్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది తప్పితే, హ్మ్. మనం హెయిర్ ఫాల్‌ని ట్రీట్ చేసాడ కూర్చుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. హ్మ్. కొన్ని వందల డిసీజెస్‌లో హ్మ్. మనం కామన్‌గా చూసే డిసీజెస్ 3నే. హ్మ్. ఈ 3 డిసీజెస్ కామన్‌గా వచ్చే డిసీజెస్ హ్మ్. హెయిర్ ఫాల్ డిసీజెస్ గురించి అవును. తెలుసుకుంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది పీపుల్‌లో హెయిర్ ఫాల్ అనేది మనం ఫిక్స్ చేసినట్లే. హ్మ్. 100 మంది హెయిర్ ఫాల్ అని ఎవరైనా వస్తే హ్మ్. మనకు హ్మ్. దాంట్లో 99 మందికి ఈ 3 డిసీజెసే ఉంటాయి. హ్మ్. ఈ 3 డిసీజెస్ ట్రీట్ చేస్తే 99 మందిని ట్రీట్ చేసినట్టే. ప్రపంచంలో హెయిర్ ఫాల్‌ని ట్రీట్ చేసినట్టే. హ్మ్. ఆ 3 డిసీజెస్ ఏంటి అనేది మనం క్లియర్‌గా చూద్దాం. హ్మ్. ఫస్ట్ డిసీజ్ మనం అలపేషియా ఎరేటా అంటామనమాట. హ్మ్. అలపేషియా ఎరేటానే ఇది సెకండ్ స్టేజ్‌లో అలపేషియా యూనివర్సాలిస్, అలపేషియా టోటాలిస్ అంటాం. హ్మ్. ఈ అలపేషియా యూనివర్సాలిస్ గాని, అలపేషియా టోటాలిస్ గాని, హ్మ్. అలపేషియా ఎరేటా గాని ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. హ్మ్. అంటే మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. హ్మ్. ఆ ఫాలికల్స్‌ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఫారిన్ బాడీ అనే అటాక్ చేసి చంపేస్తుంది. హ్మ్. ఆ హెయిర్ ఫాలికల్స్ చనిపోయినప్పుడు హెయిర్ అనేది ఊడిపోతుందనమాట. ఓకే. ఇదొక టైప్ ఆఫ్ డిసీజ్. హ్మ్. ఇది ఎలా బయటపడుతుందంటే ప్యాచెస్‌లో హెయిర్ ఊడిపోతుంది. హ్మ్. పేను కొరుకుడు అంటారు చూసారా? హ్మ్. పేను కొరికిందని హ్మ్. ఆ డిసీజ్ అనమాట. ఈ హుహు. డిసీజ్ పాథాలజీ వేరే. రైట్? ఈ డిసీజ్‌కి మెడిసిన్స్ వేరే. హ్మ్. ఇటువంటి డిసీజ్ ఎవరికన్నా ఉంటే హ్మ్. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఇది పర్ఫెక్ట్‌గా కంప్లీట్‌గా ఈ పాథాలజీని కంప్లీట్‌గా రివర్స్ చేసి మళ్ళీ మీ హెయిర్‌నొచ్చేటట్లు చేయడానికి హోమియోపతి హ్మ్. చాలా యూజ్ అనేది అవుతుందనమాట. ఇది హ్మ్. ఫస్ట్ టైప్ ఆఫ్ డిసీజ్. హ్మ్. సెకండ్ టైప్ ఆఫ్ డిసీజ్ మనం ఏమంటామంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటాం. లేకపోతే ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటాం. హ్మ్. లేకపోతే ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటామనమాట. హ్మ్. ఇదేంటంటే జెనెటిక్ డిజార్డర్. హ్మ్. జెనెటిక్‌గా డీహెచ్‌టీ రిసెప్టార్స్ అని కొంతమందికి ఎక్కువుంటాయి. హ్మ్. ఆ రిసెప్టార్స్ హ్మ్. స్కాల్ప్ పైన ఎవరికైతే ఈ రిసెప్టార్స్ ఎక్కువుంటాయో హ్మ్. వాళ్ళకు హెయిర్ అనేది పోతుందనమాట. హ్మ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మగవాళ్ళలో వచ్చే బట్టతల. హ్మ్. ఇక్కడ హెయిర్ పోవడం, ఇక్కడ ఆహ్, మ హ్మ్. సెంటర్‌లో హెయిర్ హ్మ్. పోవడం, హ్మ్. వర్టెక్స్ అంటామనమాట. ఇక్కడ హెయిర్ పోవడం. హ్మ్. 100 మందిలో ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే, హ్మ్. 1000 మందిని తీసుకుంటే ఆల్మోస్ట్ 999 మంది మెన్నే ఉంటారు. హ్మ్. విమెన్‌లో కూడా ఉంటుంది. చాలా రేర్ అనమాట. ఇది హ్మ్. 1000 మందిలో ఒకరికి ఉండొచ్చు హ్మ్. విమెన్‌లో. సో, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు. నో హ్మ్. మెడిసిన్. హ్మ్. దీనికి ట్రీట్మెంట్ ఓన్లీ అలోపతిలోనే ఉంది. హ్మ్. సో, ఇనీషియల్ స్టేజ్‌లో మెనాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ అనే మెడిసిన్స్ వాడాలి.
ఆడవాళ్ళైతే మెనాక్సిడిల్ వాడాలి, హ్మ్. మగవాళ్ళైతే బోత్ మెనాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ వాడాలి. హెయిర్ గన ఆల్రెడీ కంప్లీట్‌గా ఎళ్ళిపోయిందంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలి. హ్మ్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ డిసీజ్. హ్మ్. దీనికి హోమియోపతిలో నో ట్రీట్మెంట్. హ్మ్. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ డిసీజ్ బట్ ఈ దాన్నేమంటామంటే మెనాక్సిడిల్ ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలి అని ఒకటుంటుంది గదండీ! డెఫినెట్‌గా వాడాలి. హ్మ్. రైట్? సో, ఆ డిసీజ్ అట్లాంటిది. అది జెనెటిక్ డిజార్డర్. హ్మ్. దానికి అది తప్ప వేరే ఆప్షన్ లేదు. హ్మ్. ఓకే. వాడాల్సిందే. మీకు హ్మ్. హెయిర్ కావాలంటే వాడాలి. హ్మ్. సో, బట్ దానివల్ల ఎఫెక్ట్స్ ఏమైనా ఉండొచ్చా? మెనాక్సిడిల్ వల్ల అంతగా ఎక్కువగా ఉండవు హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్. మేబీ కొంతమందిలో ఉండొచ్చు. బట్ హ్మ్. ఫినిస్ట్రైడ్ వల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఆడవాళ్ళు ఫినిస్ట్రైడ్ వాడకూడదు. మగవాళ్ళే వాడాలి. చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. బట్ దే హావ్ టు ట్రేడ్ ఆఫ్. హ్మ్. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్సే ఉండవు. హ్మ్. ట్రేడ్ ఆఫ్ అనమాట. హ్మ్. సో, నాకు ఏది కావాలి? హ్మ్. సినిమా హీరో అనుకోండి, దే వాంట్ హెయిర్. కొంచెం హ్మ్. సెక్షువల్‌గా గానీ, హ్మ్. ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా దే క్యాన్ హ్యాండిల్. హ్మ్. బట్ అటువంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. హ్మ్. అది ఇండివిడ్యువల్ చాయిస్ అనమాట. మనం చెప్పలేం. హ్మ్. సో, అది సెకండ్ టైప్ ఆఫ్ డిసీజ్. దాంట్లో అయితే హోమియోపతిలో నో స్కోప్, జీరో. హ్మ్. ఇంకా థర్డ్ డిసీజ్ వచ్చి టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. హ్మ్. ఇది మోస్ట్ కామన్ ఇన్ విమెన్. హ్మ్. మనము 100 మంది విమెన్‌లో హెయిర్ ఫాల్ తీసుకుంటే దాంట్లో 99 మందికి టీలోజన్ ఎఫ్లూవియమే ఉంటదనమాట. హ్మ్. ఈ టీలోజన్ ఎఫ్లూవియంని ట్రీట్ చేయడానికి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్ ఉంది. నాకు గాని ఒక 100 మంది వస్తే హ్మ్. విమెన్ హ్మ్. ఆల్మోస్ట్ 99%కి వాళ్ళ హెయిర్ ముందు ఎలా ఉందో అలా తీసుకెళ్ళొచ్చు. హ్మ్. సో, అంత ఎఫెక్టివ్‌గా విమెన్‌లో హ్మ్. పనిచేస్తది హోమియోపతి. హ్మ్. దీన్నేమంటామంటే టీలోజన్ ఎఫ్లూవియం. ఓకే. టీలోజన్ ఎఫ్లూవియంకి 100 రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్‌ని మనం ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ హోమియోపతి మెడిసిన్ ఇస్తే హ్మ్. 100లో 99 మంది విమెన్‌కి కంప్లీట్‌గా హెయిర్ తేవచ్చు. హ్మ్. మంచి ట్రీట్మెంట్ ఏదన్నా ఉంది హోమియోపతిలో అంటే హ్మ్. టీలోజన్ ఎఫ్లూవియంకనమాట. ఓకే. ఇక్కడ చేయాల్సింది డాక్టర్ ఏంటంటే, మీరు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి పోతే ఆయిల్స్ ఇస్తారు. అవి పని కూడా చేయవనమాట. హ్మ్. మీకు గన హెయిర్ లాస్ ఉంటే ఫస్ట్ మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళి హ్మ్. డయాగ్నోస్ చేయండి. అది అలపేషియా ఎరేటానా, అలపేషియా టోటాలిసా, అలపేషియా యూనివర్సాలిసా, మేల్ ప్యాటర్న్ బాల్నెస్సా, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్సా, హ్మ్. ప్యాటర్న్ బాల్నెస్సా, హ్మ్. లేకపోతే టీలోజన్ ఎఫ్లూయమా, హ్మ్. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది తప్పితే, హ్మ్. కళ్ళు మూసుకొని అన్నిటికి ఒకటే ఆయిలు, అన్నిటికి ఒకటే మెడిసిను, హ్మ్. అన్నిటికి ఒకటే షాంపూ, హ్మ్. అన్నిటికి ఒకటే టాబ్లెట్ మనకు టీవీలో చూస్తుంటాం. థియేటర్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌లో ఆ హెయిర్ ఆయిలు, ఈ హెయిర్ ఆయిలు, ఆ షాంపూ, హ్మ్. ఇటువంటివి వాడితే ఉన్న హెయిర్ కూడా పోవడం తప్పితే హ్మ్. ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో, ఇంత నాలెడ్జ్, ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు మీరు మంచి డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి ఫస్ట్ డయాగ్నోస్ చేయండి ఏంటి అది. దాన్ని బట్టి గన మెడిసిన్స్ తీసుకుంటే తప్పకుండా హ్మ్. ఇప్పుడున్న టెక్నాలజీలో హోమియోపతిలో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్‌లో హ్మ్. మీకు మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు. హ్మ్. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. Fiticus Homeopathy